భక్తివన్ తెలుగు వర్ణ ప్రేక్షకులకి భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. 8వ తేదీ మాఘశుద్ధ ఏకాదశి, అదే భీష్మ ఏకాదశి. పూర్వకాలం భీముడు ఆచరించాడు, ఉపవాసం ఉన్నాడు, కానీ భీమ ఏకాదశి ఉండేది. కానీ భీష్ముడు వారు అష్టమి రోజున చనిపోయారు, భీష్మాష్టమి అంటారు. ఆ అష్టమి రోజు చనిపోయి పంచప్రాణాలు ఒక్కో ప్రాణం, అష్టమి నుంచి కూడా ఏకాదశి వరకు కూడా ఒక్కో ప్రాణం రోజు కూడా వెళ్ళిపోతూ ఉంది. ఏకాదశి ద్వాదశి ప్రవేశ సమయంలో 5వ ప్రాణం కూడా వెళ్ళిపోయింది. అందుకే భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది. భీష్ముడు ఆచార్యుడు, బ్రహ్మచర్యాన్ని ఆచరించినటువంటి వాడు, ధర్మాన్ని తెలుసుకుని ఆచరించినటువంటి వాడు, పరమాత్మ అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు భీష్మాచార్యుడు. అందుకే ఆచార్యుడు ఆయన, గురువు. అందుచేత ఆయన తర్పణాలు విడిచిపెట్టడం తప్పులేదు. ఎవరైనా తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా చేయవచ్చు. అక్షతలతో అయినా సరే విడిచిపెట్టవచ్చు, తెలలతో కూడా విడిచిపెట్ట. భీష్మంతర్పయామి భీష్మంతర్పయామి భీష్మాచార్యంతర్ప. ఆచార్యుడు ఆయన, గురువు. కాబట్టి గురువుని గౌరవించాలి. ఈవేళ గురువులను అవమానిస్తున్నారు చాలా, కావాలన్నమాట. ఎంత దోషం, ఎంత పాపం అంటే ఎన్ని వాళ్ళు తరాలు కుట్టిపాడేస్తున్నారు చూడండి. ఒక గురువుని అన్యాయంగా, నిర్దాక్ష్యంగా వాళ్ళు అవమానించారనుకోండి, అది వాళ్ళకే ఉంటుంది. వాళ్ళ కొడుకులకి, వాళ్ళ పిల్లల సంతానానికి కొడుతూనే ఉంటుంది. వాళ్ళకి తెలియదు అంతే, మనం గురువుని అవమానించాం, గురువుకి ఈ విధంగా నమ్మక ద్రోహం చేసాం మనం అనుకోండి. గురువునాం వందానం శ్రేష్టం, ఆయన నమస్కారం పెట్టాలి, కానీ చెడు బట్టికి చేయకూడదు. గురువునాం అర్చనంతదా, గురువుని అర్చరించాలి. గురువునా స్మరణం తస్మ, గురువుని తలుచుకోవాలి. తస్మై శ్రీ గురవే నమః, అటువంటి గురువులను ఆరాధించాలి. ఈవేళ గురువులకే పాఠాలు చెప్పేటువంటి వాళ్ళు, గురువుకే నమ్మక ద్రోహాలు చేసేటువంటి వాళ్ళు, గురువుకే వాళ్ళు వెన్నుపోటు పొడిచేటువంటి వాళ్ళు లోకల్లో ఉన్నారు. అటువంటి వాళ్ళు గురువుకు ద్రోహం చేస్తే ఇంకేం చెప్ప, సర్వనాశనం అన్నమాట. అది జరుగుతుంది తప్పనిసరిగా. ఎవరైనా సరే, వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా గురువుని చేతనైతే సహాయం చేయాలి. అనుకున్న మాట ప్రకారంగా నిలబడాలి. గురువు ముందు విద్య నేర్చుకోవాలి, ఆర్జించాలి. గురువు ఏం కోరుకోడు కదా, మంచితనంగా మార్చాలని చూస్తాడు. అటువంటి అజ్ఞానాలు తొలగించినటువంటి వాడు గురువు అన్నారు. అటువంటి గురువు ఆచార్యుడు, భీష్మాచార్యులు అన్నారు, భీష్మాచార్యులు గారు. అటువంటి ఆయనకి మన 8వ తేదీ శనివారం రోజుని తప్పనిసరిగా తర్పణాలు భీష్మాచార్యం తర్పయాన్ని విడిచిపెట్టి నమస్కారం చేసుకుని మన దేవాలయాల్లో, మన గృహాల్లో, మందిరాల్లో చక్కగా మీరు సత్సంగం పెట్టుకుని ఆ సత్సంగంలో విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. ఎందుకంటే భీష్ముడు చెప్పాడు, భగవంతుడు భక్తుడికి, అర్జునుడికి వచ్చేటువంటి కలియుగం కాబట్టి జ్ఞానం కోసం, అజ్ఞానంలో ఉంటారు కదా మానవులు, అటువంటి మానవులు తరించడం కోసం అర్జునుడి ద్వారా లోకానికి జ్ఞానోపదేశాన్ని చేశాడు, భగవద్గీతోపదేశాన్ని. కానీ ఇక్కడ ఒక భక్తుడు అంపశయ్యం మీద ఉండగా భగవంతుడు దగ్గరుండి భక్తుడి చేత పలికించాడు. భగవంతుడు తలుచుకుంటే ఎలా చేస్తాడో చూడండి, మాటలు రాని వాడి చేత మాట్లాడిస్తాడు. భీష్మాచార్యుల వారి ద్వారా చెప్పించాడు శ్రీకృష్ణ పరమాత్మ విష్ణు సహస్రం. నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరబాహువే అంటాడు ఆయన. సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. సహస్రకోటి యుగాల నుంచి ఆయన ఉన్నాడు, ఇప్పటి నుంచి కాదయ్యా, ఎప్పటి నుంచో ఉన్నాడు పరమాత్మ. సహస్రమూర్తి ఆయన, సహస్రపాదుడు, సహస్రనేత్రుడు, సహస్ర శీర్షుడు. అటు పరమాత్మ మించిది ఎవరో లేరు. అటువంటి పరమాత్మని నేను ఇంకా పరీక్షించడం కోసం ఆ యొక్క రణక్షోణిలో, ఆ యుద్ధరంగంలో భగవంతుడి యొక్క శక్తిని చూడాలని, ఆయన వైభవాన్ని చూడాలని అర్జునుడు తూట్లుగా నేను బాణాలతో కొట్టేస్తుంటే ఆయన వెంటనే కోపం వచ్చి నా మీద ఆ రథం మించి దూకబోతున్నాడయ్యా. ఎలాగా? కుప్పించిన ఎగసిన కుండలంబుల కాంతి గగనభాగం బెల్ల గప్పిగొనగా నొరక ఉదరంబులనోనున్న జగములెల్ల వ్రేగు జగతి కదల చక్రంబు చేపెట్టి చనుధించి రయనున్న బయనున్న పచ్చని పటముజార నమ్మిది నాలాగు నగుబాటు చేయక మన్నింపుమని క్రీడు మరల దిగువ అంటాడు. నేను నమ్మాడు కాబట్టి, భక్తులు నమ్మితే కనుక నమ్మిది నాలాగు నగుబాటు చేయక మన్నింపుమని కీడు మరల దిగువ. కుప్పించిన ఎగసిన కుండలంబుల కాంతి, ఆయన ఆ రథం మీద నా గురించి దూకేస్తున్నాడు. అర్జునుడు నేను బాణాలతో కొట్టేస్తున్నాను, తన భక్తుని కాపాడతానన్న మాట ఇచ్చాడు కాబట్టి ఆయుధాన్ని ధరించినటువంటి కృష్ణుడు తన భక్తుణ్ణి, తన స్నేహితుణ్ణి, తన శిష్యుణ్ణి కాపాడడం కోసం, ఆయన భక్తుణ్ణి కాపాడడం కోసం రథం మీద దూకేస్తుంటే ఆ రథం మీద దూకుతా మకర కుండలాలన్నీ కూడా కుండలాల కాంతి, ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పిగొనగా. ఆ గగన భాగం అంతా కూడా అసలే గ్రహాలు నక్షత్రాలతో కాంతిగా ఉంటే దాన్ని మించిపోయిన కాంతి మకర కుండలాలు దివ్యకాంతులతో ఉందిట. అంతేకాదు, నొరకిన నోర్వంగా ఉదరంబులనున్న జగములెల్ల వేగు జగతి కదల
మరి కడుపులో ఉన్న ఈ లోకాల ఈ మండలాలని గ్రహాలు ఈ మొత్తం విశ్వం అంతా కూడా ఈయన ఎప్పుడైతే దూకాడో ఆ కడుపులో ఉన్నటువంటివన్నీ కూడా కదిలిపోతున్నాడు, జగాలన్నీ కూడా ఈ లోకాలన్నీ కూడా. జగము కదుల జగతి కదుల చక్రంబు చేపెట్టి చనుదించి రైనంబైన పచ్చని పటముజార. చక్రం పట్టను ఆయుధం పట్టనటువంటి చక్రం పెట్టేశాడు. అటువంటి వాడు బంగారు పచ్చని పట్టు వస్త్రం జారిపోతుంది ఉత్తరయం దారి, అయినా సరే పట్టించుకోవట్లేదు. ఎందుకు? అర్జునుడు ఒక భక్తుడిని కాపాడడం కోసం నమ్మిది నాలాగు నగుబాటు చేయక మన్నింపు కీడు మరల దిగువ. వెంటనే ఎవరు నాయన గరిగి లంకించి సింహంబు గరిగి మెరసిన నేడు భీష్ముణ్ణి చంపుదు నిన్ను కాదు. విడుమర్జున అనుచు మధ్య స్వికావృష్టి మరలదించు దేవుడు దిక్కు నాకు. గరికి లంఘించిన సింహము ఏనుగు మీదకి వస్తున్న సింహంలాగా కుంభస్థలాన్నిలో ముత్యాలు ఉంటాయన్నమాట. అది ఏనుగు కుంభస్థలాన్ని కొట్టడానికి వచ్చే సింహ పరాక్రమంలాగా వచ్చి మెరసిన నేడు భీష్ముణ్ణి నిన్ను కాదయ్యా, నేను అర్జునుడా భీష్ముని చంపేస్తాను నేను ఇవాళ, నిన్ను కాదు విడుమయ్యనుచు మధ్య స్వికావృష్టి మరలి చనుదించు దేవుడు దిక్కు నాకు. ఆ వేళ నిన్ను కాదయ్యా అర్జున, ఉండవయ్యా అర్జున. రణక్షణలో కుప్పించి ఎగసకుండలాలతోటి గగనమండలం అంతా వ్యాప్తించి ఉండిపోయినటువంటి ముందుకు దూకినప్పుడు ఆయన బొజ్జలో ఉన్న జగాలన్నీ కూడా భరించలేక భూమి అంతా కూడా కంపించిపోయింది. అయ్యా వేళ చేతిలో చక్రాన్ని ధరించి అరుధించిన వేగాన్ని చూస్తే ఆ బంగారు పట్టు వస్త్రం జారిపోతోంది. నన్ను కొన్న నలుగురిలోనూ కూడా నవ్వులపాటు కాకుండా నిన్ను కాపాడుతాడన్న మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట ప్రకారంగా కిరీటిని వెనక్కి లాగుతున్నప్పుడు అర్జునుడు వెనక్కి లాగుతున్నా సరే కృష్ణుడు వెళ్ళిపోతూ నిన్ను కాదు అర్జున, ఉండు అర్జున, నన్ను వదులు, ఈనాడు ఈ భీష్ముడిని నేను రూపుమాపుతాను, నిన్ను కాపాడతాను అని ఆయన విశేషంగా పైకి లంఘించాడు. తాను కటీరవంలాగా బాగానే పైకి దూకి అటువంటి దూకినటువంటి గోపాలదేవుడు దిక్కు నాకు రక్ష అయినా అని భీష్ముల వారు విశేషంగా పరమాత్మని తెలుసుకున్నారు. పరమాత్మ యొక్క ఆ రూపాన్ని ఆ వేళ చూసావయ్యా, నిన్ను పరీక్ష నీ మీద నాకేం కోపం లేదు, కానీ ఆ వేళ నీ భక్తుడిని అర్జునుడిని కొడితే నువ్వు వస్తావని నాకు తెలుసు, నీ రూపాన్ని చూడాలి, నీ ఆవేశం ఎలా ఉంటుందో చూడాలి, నీ యొక్క దివ్య రూపాన్ని దగ్గరగా చూడాలనుకున్నాను, అర్జునుడిని కొట్టే నా కారణం మీదకు దూకేవయ్యా వేళ సింహంలాగా. నీ పరాక్రమం భక్తులను కాపాడటంలో ఎంత ముందుంటావో నాకు అర్థమైంది. అంటే ఈ దాన్ని బట్టి భక్తులు ఎలా ఉండాలి చెప్పండి. భగవంతుడు అంత అలా ఆర్తిగా ఉన్నప్పుడు మరి భక్తులు ఎలా ఉండాలి? నమ్మక ద్రోహమా, నటన? భక్తి అంటే నటన, ప్రదర్శన, నలుగురి కోసం ప్రదర్శన చేయడమా? తప్పు కదా. భక్తి అనేది మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, మనం చేసుకోవడం ఆచరించడమే. బయట వాళ్ళకి కాదు భక్తి అనేది. మన ప్రదర్శన పూజలు చేస్తున్నావు అవి పెడుతున్నాయి ఇవన్నీ వాళ్ళ కోసం కాదు. నువ్వు భక్తిగా భగవంతుడు చేసేవాళ్ళు నీకు భగవంతుడి కలెక్షన్ లింక్ ఉండా, చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండకూడదు అన్నమాట. అందుచేత పరమాత్మ ప్రదర్శనలు కాదు భక్తి కావాలి. అటువంటి నిజమైన భక్తుడు ఎవడైతే ఉంటాడో నమ్మకంగా అనుకున్నట్లుగా ఆచరిస్తాడో అటువంటి వాడికి నేను దిక్కు, నేను ఉంటాను అని చెప్పడం కోసమే అర్జునుడు కాపాడడం కోసం గురువుగారైనా ఆచార్యుడైనా దేవుడు కాబట్టి భగవంతుడు కాబట్టి ఆయన మీదకి వెళ్ళాడు. ఆయన చంపేయాలని ఏం కాదు, ఆయన ఒకరికొకళ్ళు పరీక్షించుకుంటున్నారన్నమాట. దేవుడే గురువే దేవుడుగా వస్తాడు, దేవుడే గురువుగా వస్తాడు. గురువు అంటే దేవుడే గురువుగా వస్తాడు, భగవంతుడే గురుస్వరూపంగా వస్తాడు. మన గురువు లేడు రావాలని భగవంతుడు ఏదో ఒక రూపంలో వ్యాసుల వారి రూపంలో, నారదుల రూపంలో, భీష్మాచార్య గారి రూపంలో అలాగ వచ్చినటువంటి వాడే భీష్మాచార్యులు వారు. భగవద్గీతలో చెప్పాడు కదా, ఆచార్యులు ఒకటి భీష్ముడు నేనేం చెబుతాడు. భగవంతుడు అంశాసంభూతమే చెప్పాలి ఒక రకంగా. అందుకే ఆచార్యుడు కాబట్టి గురువు కాబట్టి మన కోసం ఎన్నో త్యాగాలు చేసి ఆయన విష్ణు సహస్రనామాన్ని ఇలా ఎన్నో అందించారు భీష్మాచార్యులు వారు. అటువంటి భీష్మాచార్యులు వారు చక్కగా మనం తర్పణాలు విడిచిపెట్టి విష్ణు సహస్రనామం ఆయన నోటంబడి వచ్చింది కాబట్టి దేవాలయాల్లో మన గృహం బాగుండాలి, ఇళ్లలో చేయండి, దేవాలయాల్లో చేయండి, గ్రామం బాగుండాలి, రాష్ట్రం దేశం విశ్వం అంతా కూడా శాంతిగా ఉండాలి, ఏ అనావృష్టి ఈతి బాధలు లేకుండా ఉండాలి అని చెప్పి లోకం అంతా కూడా సమస్తం కూడా లోకా సమస్త సుఖినో భవంతు అంటూ లోకక్షేమం కోసం విశ్వక్షేమం కోసం విష్ణు సహస్రనామాన్ని చేసి భీష్మాచార్య వారి సమర్పించిన కాయేన వాచ మనసేంద్రియైర్వ బుద్ధ్యాత్మన ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణుడు సమర్పించి భీష్మ ఏకాదశి సందర్భంగా ఈ పారాయణ చేసాం, మనం అనుగ్రహించండి అని చెప్పి గురువుకి నమస్కారం చేసుకుని ఆ ఫలితం అంతా నారాయణుడు సమర్పిస్తే మనకు కూడా మంచి ఆచార్యుడు దొరుకుతాడు, గురువు దొరుకుతాడు. అసలు బ్రాహ్మణుడు మీ ఇంటికి రావడమే గొప్ప, అసలు గురువు మీ ఇంటికి వచ్చి మీకు జ్ఞానం కలిగిస్తున్నాడంటే మీరు ఎన్నో జనం పుణ్యం చేస్తున్నాడు. అటువంటి గురువును అవమానించి ఆయన ఇబ్బంది పెడితే దానికి ఎటువంటి ఫలితం కలుగుతుందో మీకు తెలియదు అన్నమాట. కాబట్టి అటువంటి గురువుని గౌరవించాలి.
మనకి చేత కాకపోతే నమస్కారం పెట్టి వదిలేయాలి, లేదా మన చేతనైతే మన గురువుకు సాయం చేయాలి, ఆయన చెప్పినట్టుగా వినాలి. హితబోధ మన అజ్ఞానంలో ఉంటామండి. ఎవరినైనా సరే ఎంత డబ్బు ఉన్నా ఏదైనా అధికారం ఉన్నా ఆ అజ్ఞానాన్ని తొలగించడం గురువే చెప్పగలుగుతాడు. ఈవేళ చెప్పడం కూడా తప్పు అయిపోయింది. మంచి చెప్తే తప్పు ఏమండి, గురువు చెప్పినా తప్పే వీళ్ళకి. మీరు చెప్పడం అంటే మాకు తెలియదా? గురువుకే పాఠాలు చెప్పేవాళ్ళు తయారైపోయారు. కలియుగం కదా, అలాగే ఉంటుంది. కాబట్టి ఈ కలియుగంలో కూడా ఇంకా భక్తి ఉంది, గురువులు ఉన్నారు. అటువంటి గురువుల యొక్క మంచి మంచి మాటలు వినడం వల్ల, ప్రవచనాలు వినడం వల్ల, గురువుని గౌరవించడం వల్ల విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయని భక్తివంత తెలుగువంత భారతీయులకి, ప్రవాస భారతీయులు భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. ఆ భీష్ములు వారి అనుగ్రహం మీ అందరికీ కూడా కలగాల మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం.